ప్రేమ అనే పదాన్ని ఎంత నీచంగా హీనంగా దిగజారు చేశారు ఇప్పుడున్న జనరేషన్ లో. ఒకప్పుడు ప్రేమ అంటే 80s లో ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా సరే, ఎన్ని గొడవలు అయినా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. 90s లో ఒకవేళ పడకపోతే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకొని డివోర్స్ తీసుకొని చాలా హ్యాపీగా జీవించేవాళ్ళు. కానీ ఇప్పుడున్న 20s వాళ్ళు ప్రేమ అనే పదాన్ని క్రైమ్ కింద చేసేశారు. నచ్చకపోతే డివోర్స్ తీసుకోండి, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోండి. చూసుకున్నా సరే ఇక్కడ పెద్ద క్రైమ్ జరిగింది. ఇదేంటంటే హైదరాబాద్ లో వనస్థలిపురంలో ఒక అమ్మాయి వాళ్ళిద్దరు లవ్ చేసి పెళ్లి చేసుకొని కెనడాలో సెటిల్ అయ్యారు. 2 months కల్లా అమ్మాయి రిటర్న్ వచ్చి డివోర్స్ అప్లై చేసింది, డివోర్స్ తీసుకున్నారు. ఈ అబ్బాయి లైఫ్ ఈ అబ్బాయి చూసుకుంటున్నాడు కెనడాలో, అమ్మాయి లైఫ్ అమ్మాయి చూసుకుంటుంది హైదరాబాద్ లో. ఇంకో పెళ్లి చేసుకుంది, ఆ అమ్మాయి బానే ఉంది. 3 months ప్రెగ్నెంట్ అమ్మాయి. ఆ అమ్మాయిని మహేష్ అనే అబ్బాయి ఎక్స్ హస్బెండ్ ఎవడైతే ఉన్నాడో కెనడా నుంచి వాళ్ళ మమ్మీ చనిపోయిందని ఇండియాకి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు అబ్బాయికి. అమ్మాయి పెట్టిన కేసుల వల్ల ఈ అబ్బాయి ఇక్కడ లాక్ అయిపోయాడు. మనసులో ఒక క్రైమ్ స్టార్ట్ అయిపోయింది. కన్న తల్లి ముందే కూతుర్ని, కడుపుతో ఉన్న కూతుర్ని కత్తితో పొడిచి చంపి అప్పటికి చనిపోయిందా లేదా అని చెక్ చేసుకుని వాడు బయట ఉన్న పూలకుండి తెచ్చి తల పగల కొట్టాడంట. వాడు ఎంత క్రైమ్ కి దిగజారిపోయారో చూడండి. ప్రేమ అనే పదము ఇప్పుడు ఒక క్రైమ్ లాగా ఉంది. ప్లీజ్ చేసి చెప్తున్నాను, ప్రేమించుకున్న వాళ్ళైనా, ప్రేమించుకోబోయే వాళ్ళైనా సరే, పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళైనా, పెళ్లి చేసుకోబోయే వాళ్ళైనా సరే, దయచేసి నా రిక్వెస్ట్ అండి, మీకు ఒకవేళ నచ్చకపోతే అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే, నాకు వద్దు అంటే వద్దు అంతే. మీరు బలవంతంగా దూరిపోవాలని చూడకండి. దానివల్ల 2 ఫ్యామిలీస్ నష్టపోవాల్సి వస్తుంది. ఇక్కడ 2 కుటుంబాలు నాశనం అయిపోతాయి. దయచేసి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ప్రేమ అనే పదాన్ని ప్రేమలాగే ఉంచండి, క్రైమ్ లాగా చేయకండి ప్లీజ్. ఇప్పుడు మీరు ఇలా చేయడంతో ఫ్యూచర్ జనరేషన్ లో వచ్చే వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ప్లీజ్.